హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. జోష్న పారిజాతం మాటలు విని డాక్టర్ హారికాని నిలదీసిన శివనారాయణకి ఎదురుపడ్డ గుండె పగిలి నిజం. మరి నిజం తెలుసుకున్న శివనారాయణ ఏం చెయ్యబోతున్నాడు అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే అప్కమింగ్ వీడియోస్ని ముందుగా అయితే చూసేయచ్చు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. డాక్టర్ విషయం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం కంగారుగా జోష్నని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్ వెళ్ళిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సుమిత్రకి, అలాగే దశరథకి ఇద్దరికీ కూడా. శివనారాయణ పారిజాతం కంగారుని గమనిస్తాడు. అలా గమనించిన శివనారాయణ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. పారిజాతం ఎందుకు టెన్షన్ పడుతుంది, పారిజాతం వెనక్కి చేతులు పెట్టుకుని ఎందుకుంది, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, జోష్న దాచుకుంటూ ఏదో వెళ్ళింది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ముందు మ్యాచ్ కానీ రిపోర్ట్స్ ఇప్పుడు ఎలా మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి అనుకుంటూ ఇక శివనారాయణ అయితే ఆలోచించుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళుతూ ఉంటాడు. ఈలోగా పారిజాతం అయితే జోష్నని లోపలికి తీసుకుని వెళ్ళి, చాలా థ్యాంక్స్ మనవరాలా, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా శివనారాయణ ఇక అటుగా వెళుతూ అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో లోపలని చెప్పేసి లైట్గా డోర్ అయితే తీస్తాడు. ఏంటి గ్రాని, ఏం మాట్లాడుతున్నావు, నాకే అంత అయోమయంగా ఉంటేని. ఏంటి అయోమయం ఏంటే, ఎలా అయితే రిపోర్ట్స్ మార్చేసావు కదా, నీకు అనుకున్నట్టుగానే డాక్టర్ అయితే చెప్పేలా ఎలా చేసావే, అసలు డాక్టర్ హారిక చాలా స్ట్రిక్ట్ అని విన్నాను, నీకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చేలా ఎలా చేసుకున్నావు, డాక్టర్ని ఎలా మేనేజ్ చేసావు, ఏంటి గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఏంటి జోష్నకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చేలా డాక్టర్ హారికని మార్చేసిందా, అంటే జోష్నకి అనుకూలంగా రిపోర్ట్స్ రావని పారిజాతానికి తెలుసా, అసలు ఎందుకు రిపోర్ట్స్ మ్యాచ్ కావు అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు శివనారాయణ అయితే. ఏంటే నువ్వు రిపోర్ట్స్ మార్పించి ఇంక నువ్వు డాక్టర్ హారిక చేత ఈ విషయం చెప్పించలేదా, లేదు గ్రాని, నాకే అంత అయోమయంగా ఉంది, నేను అసలు డాక్టర్ హారికతో మాట్లాడలేదు, ఆవిడ డబ్బుకి లొంగిపోయే మనిషి కాదు కదా, నేను ఇంటి వారసురాల్ని కాదు అనే నిజం ఎక్కడ ఇప్పుడు బయట పెట్టేస్తుందో అని చెప్పేసి నేను కంగారు పడుతూ నిలబడ్డాను. ఇక మనిద్దరి జాతకం ఎక్కడ బయటపడిపోతుందో, ఇక ఈ రోజుతో మనిద్దరి పని అయిపోయినట్టే, నీ చేతిలో ఉన్న రివాల్వర్ తాత చేతిలో ఎక్కడ పేలుతుందో, మనిద్దరి తలకాయలు ఇక పుచ్చకాయలు ఎక్కడ పేలిపోతాయని నేను కంగారు పడుతూ ఉంటే డాక్టర్ హారిక నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఏంటే నువ్వు మాట్లాడేది, అంటే ఇదంతా నువ్వు చేసింది కదా, లేదు నేను చేసింది కాదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో, డాక్టర్ హారిక అసలు మీ కూతురు రిపోర్ట్స్ మ్యాచ్ చేయని ఎలా చెప్పిందో నాకే కన్ఫ్యూజన్గా ఉంది, నేనే ఇంటి వారసురాల్ని కాదు కదా, దశరథ సుమిత్రల కూతుర్ని కానే కాదు, నేను దాసు కూతుర్ని, ఆ విషయం నీకు నాకు తెలుసు, నువ్వు మార్చావు కాబట్టి నీకు తెలుసు నాకు తెలుసు, మరి అలాంటిది ఇదెలా జరిగింది, ఏంటి ఇదంతా, అంటే మన వెనకాల ఏదో జరుగుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారే శివనారాయణకి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. అంటే జోష్ని ఇంటి వారసురాలు కాదా, మరి నా మనవరాలు ఏమయ్యింది, అసలు హారిక గారు మరి జోష్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యని ఎలా చెప్పారు, మరి జోష్న కూడా ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అంటుంది, అంటే అసలు ఏం జరిగింది, డాక్టర్ హారిక గారి దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటాను, ఆ తర్వాత వీళ్ళిద్దరంతూ చూస్తాను, ముందు నాకు సుమిత్ర ప్రాణాలు ముఖ్యం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం అంతకన్నా ముఖ్యమని చెప్పి అనుకున్న శివనారాయణ అయితే డాక్టర్ హారిక దగ్గరికి బయలుదేరుతాడు. శభాష్ డాక్టర్ గారు, మీరు కూడా డబ్బుకి అమ్ముడిపోతారని అస్సలు అనుకోలేదు. సార్, శివనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ హారిక డబ్బుకి అమ్ముడిపోవడం ఏంటి, అవును, నా మనవరాలు ఇచ్చిన డబ్బుకి అమ్ముడిపోయి మీరు రిపోర్ట్స్ మార్చి మాకు చూపించి నా మనవరాలు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని మమ్మల్ని మోసం చేశారు కదా, నో, నేను ఎట్టి పరిస్థితిలోని అలా చెప్పను, నేను నిజమే చెప్పాను, జోష్న నా మనవరాలే కానప్పుడు జోష్న సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని మీరు చెప్పగలరు,
అంటే మీకు అవును నిజం తెలిసిపోయింది. నేను నా భార్య పారిజాతం, నా మనవరాలు కాని మనవరాలు జోష్న ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఎందుకు మమ్మల్ని మీరు కూడా మోసం చేయాలనుకున్నారు అని చెప్పి నిలదీసేసరికి నన్ను క్షమించండి. నేను చెప్పింది నిజమే. నేను జోష్న అని పేరెత్తి మీతో చెప్పలేదు. మీ మనవరాలివి, మీ కోడలివి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ చేయని చెప్పాను. కానీ ఆ వ్యక్తి జోష్న అని నేను పేరు పెట్టి చెప్పలేదు. మీరు నన్ను అర్థం చేసుకోవడంలో ఇక మిస్టేక్ వచ్చిందంతే. అంటే మరి నా మనవరాలెవరో మీకు తెలుసా? అవును నాకు తెలుసు. మాకే తెలియని నిజం మీకెలా తెలుసు? ఇన్నేళ్లగా ఎక్కడా చిన్న అనుమానం కూడా రాకుండా వాళ్ళు మా మధ్య ప్రవర్తించారు. అలాంటి నిజం మీరెలా తెలుసుకున్నారు అని చెప్పి అడిగేసరికి నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి కుటుంబ విషయాలు. కానీ కార్తీక్ దీప నా దగ్గరికి వచ్చారు అని చెప్పి దీప కార్తీక్ మాట్లాడిన మాటలు, దీపకి ఇక తీసిన శాంపిల్స్, అలాగే దీపకి సుమిత్రకి మ్యాచ్ అయిన బ్లడ్ శాంపిల్స్, అలాగే దీప చివరకు తన కడుపులో బిడ్డని కూడా త్యాగం చేసి తన తల్లిని కాపాడుకోవాలి అనుకుంటుంది అనే నిజం, దీనికి కార్తీక్ కూడా ఒప్పుకున్నాడనే విషయం, ఈ విషయం చెప్పడానికి అక్కడికి వచ్చిన నేను నిజం చెప్పొద్దని ప్రాధేయపడ్డ కార్తీకు దీప మొహం చూసి ఈ విషయాన్ని చెప్పలేక సగం నిజం మాత్రమే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను అనే విషయాన్ని శివనారాయణ ముందు రిపోర్ట్స్తో సహా బయట పెట్టేస్తుంది డాక్టర్ హారిక. అయితే ఎప్పుడైతే హారిక అలా చెప్పిందో ఒక్కసారే నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఏంటి నా మనవరాలు దీప తన కడుపులో బిడ్డని త్యాగం చేసి నా కోడల్ని కాపాడుకోవాలనుకుంటుందా? ఏంటి డాక్టర్ ఇదంతా? ఎందుకు నా కుటుంబానికే ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు నేను ఎవరిని కాపాడుకోవాలి? నా ముని మనవరాల్లా, నా కోడల్లా? మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అలా అని ఇంత త్యాగం చెయ్యపోతున్నా నా మనవరాల ముందు నేనెలా తలెత్తుకుని నిలబడగలగాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ కార్తీక్ దీప దగ్గరికి బయలుదేరుతారు. ఇలా బయలుదేరుతూ ఉన్న సమయంలోనే ఒక చోట కూర్చొని, బావా నువ్వు నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు అనుకోలేదు. నన్ను క్షమించు బావా, నీ కోరిక తీర్చలేకపోతున్నాను అని దీప కార్తీక్ని పట్టుకుని ఏడుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు మరదలా, నేనే ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి కార్తీక్ దీపని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉన్న సమయంలోనే వీళ్ళిద్దరిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎందుకురా ఇంత త్యాగానికి ఒడిగట్టారు? దీప నా మనవరాలని నాకెందుకు చెప్పలేదు అంటూ ఇద్దరి భుజాల మీద చేతులు వేసి ఇక శివనారాయణ ఇద్దరిని అడిగేసరికి ఇద్దరూ నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. తాత అని చెప్పనేసరికి నాకంతా తెలిసిపోయిందిరా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను, వాళ్ళంతా చూస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. మరి నిజం తెలుసుకున్న శివనారాయణ జోష్న పారిజాతానికి ఏం షాక్ ఇవ్వబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. మరి ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.